ఏంటండి నిదానంగా చేస్తారు? తొందరగా చేయండి. చేస్తూనే కదా ఉన్నాను. మీ మొహం లాగా వంకరగా ఉంది చూడండి. రౌండ్ గా చేయండి. గుడ్ మార్నింగ్ మావయ్య. రే నేను ఇక్కడున్నాను రా. లేదు, మీరిద్దరూ ఒకే హైట్ లో ఉన్నారుగా, అందుకే కుక్కకి నీకు తేడా తెలియలే. చీకటి పడితే 10 బాటిల్ బీర్లు 15 హాఫ్ బాయిల్డ్ తిని నీకు అలాగే అనిపిస్తుందిరా. మీరేం దిష్టి పెట్టక్కర్లేదు. నిన్న తనకు మనసు కష్టంగా ఉంటుంది, అందుకే తాగాడు. ఏంటి? మనసు కష్టంగా ఉంటే విషం తాగాలి, విషం మీరే తాగండి. బీర్లు తాగకూడదు. ఇలా చూడు, నా గురించి ఏమైనా మాట్లాడు, కానీ నా తాగుడు గురించి ఏం మాట్లాడకూడదు. యంగ్స్టర్స్ లో చదువుకోని వాడు ఉంటాడు, కానీ తాగని వాడు ఉండడం చరిత్రలో లేదు. నెలకి 30,000 సంపాదించేవాడికే ఈ రోజుల్లో పిల్ల దొరకడం లేదు. నువ్వు నెలకి 30,000 అప్పు చేసి మరీ తాగుతున్నావు. అంతేకాకుండా తోటి కోడళ్ళ సినిమాలో సావిత్రి ఇచ్చేసిన కారుని రీపెయింట్ చేయించి రేస్ అని అజిత్ లాగా ఊరంతా తిరుగుతూ ఇక్కడున్న చిన్న పిల్లలందరినీ ఎక్కించుకుని పాడు చేసే నీకు ఏ సన్నాసి ఎదవ నీకు పిల్లనిస్తాడు? నువ్వే యు 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 నీ ఎస్, లోపల బయట పోరాన్. యాండి మా అమ్మండి. మరేంటే ఈ ముఖానికి నా కూతురా? తనక్కని మీరు పెళ్లి చేసుకోవచ్చు, తనక్క కూతుర్ని పెళ్లి చేసుకోకూడదా? అమ్మా పోవే. హే చాంపీ, యు డోంట్ లవ్ మీ. పోరా పందికొక్క మొహ. దానికి ఎందుకు మీ నాన్న పేరుతో తిడతా? వేస్ట్ ఫిల్లో. హే, నేను డ్రాప్ చేయనా? ఏంటి పుదీనా చట్నీ వాసన ఇక్కడి వరకు గుబాళించేస్తోంది? పుదీనా? ఉండు వస్తున్నాను. ఆ విషయం నీకెలా తెలుసు? జీవా, మేమందరం తిన్న తర్వాతే నువ్వు తింటున్నావు తెలుసా? నేను పుదీనా తిన్నానా? సరే, మన వాళ్ళంతా ఎక్కడ? గణేష్ పాల కోసం వెళ్ళాడు, శివ ఏమో క్రికెట్ ఆడుతున్నాడు. మరేంటి జీవా, మన పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు జీవా. పెద్దవాళ్ళ? అర్థం కాలేదే. తమ్ముడు, ఈ ఫ్లాట్ లో ఉండే వాళ్ళందరూ మన గురించి ఏమనుకుంటారు? లూజ్ గడితో కలిసి తిరుగుతున్నాం అనుకుంటారు. వీణి వదిలే. కరెక్ట్. జీవా, ఇప్పుడు చాలా సేపు ఇక్కడే ఉంటున్నావు. నువ్వు పక్కకి రా, నీకు విషయం చెప్తాను. రా. ఆడైపోయినట్టే. మెడికల్ లో ఒక ముఖ్యమైనది తీసుకోవాలి. ఏమయ్యా, నువ్వు వెళ్ళి కొనవా? తెలిసిన ఏరియా, ఆ కొట్టివాడు కూడా బాగా తెలుసు. నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? తీసుకొస్తాను. ప్లీజ్ అబ్బా. నైట్ నాకు బీరిపిస్తావా? తప్పకుండాను. డబ్బులు ఇవ్వు. ఇదిగా. అన్నా, ఒక కాండోమ్ ప్యాకెట్ ఇవ్వండి. నన్ను పొరపాటుగా అర్థం చేసుకోదు కదా. ఇంతకీ ఓకే, కాళ్ళకి మెట్టులున్నాయి. దీన్ని ప్యాక్ చేసేవరా? సార్, కాండంలో బెజ్జం చిన్నది కావాలన్నా పెద్దది కావాలన్నా సార్? మామా మామా, రే మామా, కాండోంలో బెజ్జం చిన్నది కావాలా, అది కూడా ఇంకా పెద్దది కావాలా? దుర్మార్గుడే. ఎందుకు అరుస్తున్నావు? దానికి నేనే వెళ్ళి కొనుక్కోవచ్చు. కాండము వద్దు, ఏమి వద్దు, వచ్చి లోపల బయట. థ్యాంక్ యూ. వెరీ నైస్. అన్నా, ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నమస్కారం సార్.
హలో. హాయ్ సార్, తను నా సిస్టర్ ఆనందేవి. అలాగా తను ఒక ట్రాన్స్ సెంటర్. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఆ, వెళ్ళిపోతుంది. మనం ఫోన్లో మాట్లాడేమే, ఈయన మీతో మాట్లాడేది. నైస్ టు మీట్ యు సార్. అసలు ఎలా చేయగలిగారు? నేను నమ్మలేకపోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. నమ్మకమే సార్ అంతా. ఇక మీరు నమ్ముతారు. అవును, మనం ఎప్పుడు కలుస్తాం? అది నా చేతిలో లేదు. ఈ సృష్టిలో మన చుట్టూ ఎన్నో అమానుషమైన శక్తులు ఉన్నాయి. అందులో కొన్నిటిని మాత్రమే మనం తెలుసుకోగలం. అంతెందుకు, చూడొచ్చు కూడా. కానీ కొన్ని విషయాలు మన మేధాశక్తికి కూడా అందవు. దాన్నే మిత్ అని అంటారు. బట్ వీటన్నిటినీ మన మహర్షులు అందంగా కనిపెట్టి తాళపత్రాల మీద రాసి తిరువణామలైలో రహస్యంగా ఉంచారు. అటువంటి ఒక రహస్య తాళపత్ర గ్రంథం ఆధారంగా ఈ విషయంలో మనం పూర్తిగా దిగుతున్నాం. కుంభకోణం పక్కనున్న తిరునల్లారు గుడికి వెళ్ళారా? ఆ గుడికని ఒక ప్రత్యేకత ఉంది. ఆ గుడి యొక్క గోపురం మీద ఎగిరే ఈ ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన శాటిలైట్ అయినా సరే అది 30 సెకండ్లు తన శక్తిని కోల్పోతుంది. ఇది ఎలా సాధ్యం? ఇది అర్థం కాకే యుఎస్లోనూ నాసాలోనూ ఇంకా దీని గురించి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అలాంటిదే మన ప్లానింగ్ కూడా. అది మాత్రమే కాదు, ఈ ప్రపంచం యొక్క సెంటర్ పాయింట్ అంటే మధ్య చుక్క ఏమిటి అంటే శాస్త్రజ్ఞులంతా రీసెర్చ్ చేసి దాన్ని కనిపెట్టారు. అది ఏషియాలోనే ఉందని ఖచ్చితంగా చెప్పారు. ఏషియాలో అంటే ఎక్కడ? ఇండియాలో. ఇండియాలో ఎక్కడ? సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియాలో తమిళనాడులో. తమిళనాడులో ఎక్కడ? చిదంబరం. చిదంబరంలో ఏమిటి అంటే చిదంబరం నటరాజ గుడి. ఆ నటరాజ గుడిలో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటనవేలు ఆ ప్రాంతమే ఈ ప్రపంచానికి సెంటర్ పాయింట్ అని కనుక్కున్నారు. 5000 సంవత్సరాలకు ముందే పుష్పక విమానం ఉండేదనే సాక్ష్యం మన దగ్గర ఉంది. కానీ ఇప్పుడు మనం తయారు చేయబోయే ఈ డ్రోన్ చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది. కానీ దీనివల్ల మిలిటరీకి సంబంధించిన రహస్యాలన్నీ ఎంతో ఈజీగా కనిపెట్టొచ్చు. దీన్ని ఎవరు ట్రాక్ చేయలేదు. అది మాత్రమే కాదు, ప్రపంచంలో అణు ఆయుధాలు ఎక్కడ తయారు చేసినా మనం దాన్ని కనిపెట్టొచ్చు. అవసరమైతే దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేదే ఈ ప్రపంచంలో ఒక కొత్త రికార్డుని సృష్టిస్తుంది. దీనివల్ల మనకి డబ్బు కోట్లు వస్తాయి. కానీ అందులోంచి నాకు అవసరమైంది కేవలం 100 కోట్లు మాత్రమే. బాధపడకు డార్లింగ్. వెంటనే 100 కోట్లు కావాలంటే దానికి ఒకటే దారి. అబ్బువే తన దగ్గర అడిగితే ఖచ్చితంగా దొరుకుతుంది. అబ్బు మోసమైన వాడే, బట్ మనకి వేరే దారి లేదు. మీరిద్దరు 10 ఏళ్ళుగా అబ్బుతూ ఉంటున్నారని నాకు తెలుసు. తలక 50 లక్షలు, 2 సంవత్సరాలు రాజాలో వెళ్ళి హాంకాంగ్లో ఉండండి. మీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను. మీరు తిరిగి వచ్చేసరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఏమంటారు?
ఆగరా, నువ్వేమంటే కొత్త? ఏం చేస్తున్నావు? అబ్బుకి ఆడోళ్ళ మీద చేసుకుంటే నచ్చదని తెలియదా నీకు? మనకు కావాల్సింది దాని మొగుడే. రా. मर गया समझ ले। అబ్బు తెలియకుండా చేసేసాను అబ్బు, క్షమించే అబ్బు. అబ్బు అబ్బు అబ్బు. అబ్బు 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 ప్లీజ్ అబ్బు 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 నన్ను వదిలే అబ్బు అబ్బు ప్లీజ్ అబ్బు అబ్బు ప్లీజ్ అబ్బు నన్ను వదిలే అబ్బు ఏం చేయదు అబ్బు లిటిగేషన్ ప్రాపర్టీ ఒకటి మన చేతికి వచ్చింది. ఎవరికైనా చేయి మారిస్తే చాలు డబల్గా సంపాదించుకోవచ్చు. మినిస్టర్ కూడా మనకి సపోర్ట్, అందువల్ల లీగల్ మ్యాటర్ అంతా మనకి. ఎంత కావాలి? అది 100C. ఎప్పుడు రిటర్న్ చేస్తారు? 1 వీక్లో. ఎలా నమ్మమంటారు? అబ్బు మిమ్మల్ని నమ్ముకునే మేమంతా వచ్చాం. నన్ను నమ్ముకుని వచ్చారు సరే, మిమ్మల్ని నేనెలా నమ్మాలి? 1 వీక్లో మిస్ అయిందంటే? అయ్యయ్యో, మిస్ అయ్యే ఛాన్సే లేదు అబ్బు. తప్పకుండా రిటర్న్ చేస్తాం. అవును. ఖుదాఫిస్. బనయ్యింది. ఈ డబ్బంతా మీకే. అదేంటి, ఈ కారు కూడా మీకే ఇచ్చేశారు. వస్తాం సార్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జీవా, ట్రీట్ అంటే నగలు తీసుకొస్తారు, లేకపోతే డబ్బు తీసుకొస్తారు. నువ్వేంటి కుక్కని తీసుకొచ్చావు? ఓయ్, ఇది కుక్క కాదయ్యా, కాంజోరియం దెయ్యం. ఇది ఎప్పుడు ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి మా బావ నన్ను కుక్కలా ట్రీట్ చేస్తున్నాడు. సరే జీవా, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? దీన్ని ఒక ఫోటో తీసి OLX లో వేస్తే 1 అవర్ లో అమ్మేయొచ్చు. రే బావా, సూపర్ రా. అవును, సూపర్. ముందు దీని ఫోటో OLX లో వేసేయాలి. ఏ స్మైల్, బాగా నవ్వు. అలా ఏంటి చూడు మావా. భలే ఉంది కదా. రే, తను నా మనిషి. హాయ్. హాయ్. రండి రండి, త్వరగా రండి. ఒక్క నిమిషం, నేనే వస్తాను. రే
జీవా ఈ గుర్రం తోలితే భలే ఉంటుందిరా. కొట్టనంటే రండి రండి. హాయ్. మేలా ఫీమేలా? మేలే. నేను డాగ్ గురించి అడిగాను. ఊరికే కామెడీ చేశా. ఫిమేలే. సో క్యూట్. థ్యాంక్ యూ. నేను ఇక్కడే సెకండ్ ఫ్లోర్ లో B3 ఫ్లాట్ కి కొత్తగా వచ్చాను. మీరు? నేను ఫస్ట్ ఫ్లోర్ A4. కాస్త మీ మొబైల్ నంబర్ ఇస్తారా? ఓ యా షూర్. 984223. వీడింతేలే. అది చైనా మొబైల్, వెరీ చీప్. నా తీసుకోండి ఐఫోన్. 9884088008. 008. నేను మీకు కాల్ చేస్తాను. బాయ్. ఇన్కమింగ్ ఫ్రీ. వస్తాను. బాయ్. నేను ముందే చెప్పానుగా తను నా మనిషి అని. పప్పిని చూసే వంకలో నా నెంబర్ తీసుకువెళ్ళింది. ఈ పప్పిని ఉపయోగించి ఆ గుర్రాన్ని నా సొంతం చేసుకుంటాను. అయితే మరి KFC క్యాన్సల్. జీవా, నీకు అంత సీన్ లేదురా. నువ్వు ఎప్పుడు ఏ స్కూల్ కాలేజ్ ఏరియాలో ఏ అమ్మాయిని చూసినా నా ఫిగర్ అంటావు. అందమైన అమ్మాయి ఉంటే గనక తప్పకుండా పోకిరీలు చుట్టూ తిరుగుతారు. తను ఎవరిని లవ్ చేస్తుందో అతనే తన బాయ్ ఫ్రెండ్. అంతవరకు తను అందరి మనిషి. రేయ్, మీ వేస్ట్ గళ్ళతో నాకేం పనిరా. రా పప్పి, మన ఇంటికి వెళ్ళిపోదాం. లేదు, ఆ విషయం తాతకెలా తెలుస్తుంది? మనం కావాలంటే తప్పు చేయొచ్చు, ఆ విషయం ఎవరికి తెలియదు కదా. ఈ సెక్స్ బుక్ చదవచ్చు, మందు తాగొచ్చు అనుకుంటే నీ జీవితాన్ని నువ్వు కావాలని నాశనం చేసుకున్నట్టే. దానివల్ల మాకేమీ ఇబ్బంది ఉండదు, నీ జీవితమే నాశనం అయిపోతుంది. అందుకని ఏమండి మార్చకండి, ముఖ్యంగా మీరే చూడాలి. చూడండి. నువ్వు ఊరుకో. ఆయన అనవసరమైన వార్తలతో మూడు చెడు కొడుతున్నా. మీకన్నా ముందు చూడండి. సిగ్గుపడకుండా అడగండి. అర్థమైందా మీకు? ఎవరో వచ్చారు చూడు. ఈ టైంలోనే రావాలా? మీరు సక్రమంగా పాటించారంటే మనం సరేనండి. హలో ఆంటీ. ఆంటీయా? మేము పైన B3 ఫ్లాట్ కి చెప్పాడు. రండి రండి. ఏమండి, పైన ఇంటికి కొత్తగా వచ్చారు. So nice. Please sit down. మీరు కొంచెం పక్కకి sit down. ఇవన్నీ బాగా తెలుసు. జొల్లు కొడతాం, తుడుచుకోండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? అలాంటివే వద్దా ఆంటీ? ఏంటి ఆలోచిస్తున్నారు? మీకు పాలు కానీ పెరుగు కానీ కావాలా ఏంటి? అది కాస్త పర్సనలా? లేడీస్ మ్యాటర్. నో ప్రాబ్లం. టెల్. నీడ్ టు గో. వెళ్ళండి. తీసేసింది. ఇంతకీ పర్సనల్ ఏంటి? మీ పప్పి ఎక్కడ ఆంటీ? పప్పి అయితే లోపలుంది. తనతో ఏంటి పర్సనల్? లేదంటే యాక్చువల్ గా ఏంటంటే తనకు కూడా ఒక పబ్ డాగ్ ఉంది. అది మేల్ డాగ్. ఓకే. ఇది ఓకే ఓకే ఓకే. అమ్మాయిని అడగడం కోసం వచ్చారు. మంచి విషయమేలే. పప్పిని చూడొచ్చా ఆంటీ? ఆ రూమ్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకే ఓకే ఆంటీ. నేను వెళ్ళి చూసి వచ్చేస్తాను. సరే. అయ్యయ్యో,
హాయ్ పప్పీ. హాయ్ పప్పీ. కమ్ హియర్ బేబీ, కమ్ హియర్. గుడ్ గర్ల్, కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్ బేబీ. రామా రామా, రా రా రా. పప్పీ కమ్ హియర్. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? అటెక్కడికి వెళ్తున్నారా బంగారు తల్లి? రా ఇటు. ఎందుకు పప్పీమ్మ నా దగ్గరకు రావట్లేదు? రారా బంగారు తల్లి. బేబీ పప్పీ. అయ్యయ్యో ఏంటమ్మా ఏమైంది? జడుసుకుందా? మా పప్పి బాగా సాఫ్ట్ నేచర్. హీ వాంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. చూసారా? ఏమైంది? శైలు నచ్చలేదా? ఆంటీ ఐల్ సే యు లేటర్. వెంకటేశ్వర స్వామినే నమః. నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్య వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమో నమః. మిస్టర్ రామానుజం, మనం అందరం కలిసి ఎప్పుడు కలుస్తాం? ఆ విషయం గురించి మీరేం కంగారు పడకండి. ఎందుకంటే మనల్ని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లేది ఇతనే, బయటికి తీసుకొచ్చేది వీళ్ళు. అది మాత్రమే కాదు, మనం తీసుకున్న ఈ టఫ్ జర్నీ ఫుల్లుగా ఇల్లీగల్ జర్నీ. అందుకని మనం వెళ్లే దారిలో ఎన్నో నదులు, కొండలు, అడవులు దాటి వెళ్లాల్సి వస్తుంది. ఇవి దాటి వెళితేనే ఆ వస్తువుని తీసుకోగలం. ఈ శక్తులన్నిటికన్నా ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా ఆ వస్తువుని మనం తీసుకురావచ్చు. ఇక బయలుదేరదామా? అరే జీవా, జీవా ఇలా రారా. ఇది వస్తున్నా. రే, ముద్దిపని నుంచి 2 అమ్మాయిలు వచ్చారా. మన పప్పిని అడిగారు. నేను లోపలికి వెళ్ళి చూడమన్నాను. ఆ అమ్మాయి ఏదో చూడకూడదు చూసినట్టు అలా బొమ్మలా వెళ్ళిపోయింది. నువ్వు ఒకటి చేయి, పప్పిని తీసుకువెళ్ళి మేడపైన అమ్మాయిలకి ఇచ్చే. మన పప్పిని ఎందుకు తనకివ్వాలి? అది అది నీకు తెలియని విషయంలే. ఇదంతా నీకెందుకు? వాళ్ళకివ్వు, వాళ్ళు చూసుకుంటారులే. ఓకే. జాగ్రత్త జాగ్రత్త అని వాళ్ళకి చెప్పు. తీసుకెళ్ళు. తీసుకువెళ్ళాడు. మీరే వచ్చేసారా? ఇది ఎవరి కుక్క? ఇది మాది. మరైతే ఎందుకు మా అక్క ఈ కుక్కని మీకేమని చెప్పింది? ముందు బయటికి రండి. ఏం చేస్తున్నారు? ఏమండి ఏం చేస్తున్నారు? 2 కుక్కల్ని లోనేస్తారేంటి? అయ్యో, హలో హలో, ఏమండి ఇప్పుడు అర్థమైందండి. వాటి ఫీలింగ్స్ మీకు ఎలాగ అర్థమైనాయండి? ఎందుకంటే అది మేల్ డాగ్. అంటే మీకు మగాళ్ళ ఫీలింగ్స్ అన్ని బాగా తెలుస్తాయా? కొడుతున్నాడు. ఏమంటున్నారు? కాఫీ తాగుదాం. కాఫీ తాగుదాం రండి. సార్, ఇలా ఎంత దూరం సార్ వెళ్ళేది? ఈ ఫారెస్ట్ లో ఇంకా 2 మైళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మహర్షులుండే ఆ కొండ ఉంది. ఆ కొండలోనే మనం అనుకున్నది ఉంది. రండి. పదండి గణేష్ గారు.
నన్ను ఫాలో అవుతూ త్వరగా రండి. సరే చెప్పండి సార్. ఇది మామూలు డమరకం కాదు. లైట్స్. ఇది స్పైస్ జెట్ ఏం కాదు. ఏం పవర్. దీని దగ్గరకు వస్తే సౌండ్ అండ్ లైట్. చూశారు కదా, సూపర్ సార్. ఇది పీస్ అయితే పర్వాలేదు, కానీ బ్లాస్ట్ అయింది. నౌ ఐ గోయింగ్ టు గూ మైండ్ నెక్స్ట్ లెవెల్. ఐ మీన్ సౌండ్ ఎనర్జీ. ఒక 1000 వాల తపాసులు అక్కడి నుంచి వేశానంటే బయట నుంచే శబ్దంతో లోపలికి వస్తుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం దాని శబ్దం ఏమవుతుందో మీరే ఒకసారి చూడండి. ఓకే, త్రో ఇట్. $100 కోట్లు స్వాహ. ఈ అడవి దాటి వెళ్ళటానికి ఎంతో సమయం పడుతుంది. దాని లోపల మీరు నన్ను కలుసుకోవటానికి ముందే నేను ఎస్కేప్ అయిపోతాను. బాగా ఎంక్వైరీ చేశాను. ఇండియాలో ఇలాంటి ప్రాజెక్ట్ లేదు. అమెరికా, యూరోప్ కూడా ఈ రీసెర్చ్లో ఫస్ట్ లెవెల్లో ఉన్నారు. చక్కగా ప్లాన్ చేసి స్కెచ్ చేసి మనల్ని ఏమార్చారు. తీయట్లేదు. ల్యాండ్ లైన్. హలో, నేనేం మాట్లాడేది? అబ్బు. మీ విషయం కోసమే బ్యాంకాక్ వెళ్ళారు. 1 వీక్లో ఫండ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఖచ్చితంగా సెటిల్ చేసేస్తారు. మా ఇంట్లో ఇప్పుడు 5 అయ్యింది. మీ ఇంట్లో 5 అవ్వడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. నీ రైట్ సైడ్ చూడు. నీ పెంపుడు పిల్లి పెడిగ్రీ తింటోంది. లెఫ్ట్లో నీ వర్ష డాన్స్ చేస్తోంది కదా. ఇంట్లో ఉంటే డ్రెస్ వేసుకోవా? బాక్సర్తో నిలుచుకున్నావు. నీ ఎదురుగా కూర్చుని దిక్కులు చూస్తున్నాడే, వాడికి ఫోన్ ఇవ్వు. అబ్బు, డెఫినెట్గా ఒక వారం రోజుల్లో మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఇది నువ్వే ముందు ఫోన్ తీసి చెప్పుంటే నమ్ముండేవాడిని. మనమందరం అబ్బు చేతుల్లో చిక్కుకున్నాం. సార్, మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏసీ వేలుస్వామి దగ్గర జరిగిన విషయం అంతా వివరంగా చెప్దాం. వేరే మార్గం లేదు. సారీ సార్, అంతా మీ చేతిలోనే ఉంది.
సో ప్రభుత్వాన్ని నమ్మి భర్తను వదిలేశావు. అవును, ఇంత పెద్ద ఫండ్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? అబ్బు, అబ్బువా? ఈ గేమ్లో నేను లేను, నన్ను వదిలేయండి. జీ ప్లీజ్ నా కోసం చేయండి ప్లీజ్. ఆల్ రైట్, ఓకే. అబూ దగ్గర నేను చెప్పినట్టే చెప్పండి. అయ్యి బాబోయ్, మనం ఆ కారులో మాట్లాడుకుందాం. నేను వెళ్ళి కూర్చుంటానే. ఏయ్, భయపడకు, రావయ్యా. కారులో ఫైల్ అది మర్చిపోయి అవన్నీ వచ్చాను. తర్వాత చూసుకుందాం, ముందు రావయ్యా. అవి మామూలే, పద రావయ్యా. రండి, ఇటా లోపలికి వెళ్ళండి. అదిగో అదే అబ్బు కీప్. హ? అలాగా? నాకు తెలీదు. కీప్ అంటే? వాడు చేసుకున్న మూడో పెళ్ళం, వాడి పెళ్ళం రెండో చెల్లి. లేదు లేదు, నేను చూడలేదు. నువ్వు చెప్పాకే నేను చెక్ చేశాను. I'm surprised. మన మనిషే కదా. నేను తప్పు చేశాను అబ్బు, నన్ను క్షమించండి. ఎలక్షన్లోగా మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే అప్పుడిక మీ ఇష్టం. ఖామోష్! నువ్వు ఆ డబ్బు ఎక్కడికి తీసుకువెళ్ళావో, ఏం చేసావో నాకు తెలుసు. నీ ఇంట్లో జరిగేది చెప్పగలిగిన నాకు నువ్వు డబ్బు ఎవరికి ఇచ్చావో తెలియదనుకున్నావా? బ్లాక్ని వైట్గా మార్చడం, 1000 కోట్ల రూపాయలని ట్రస్ట్కి పంపిస్తాననడం, శాటిలైట్కి అప్పిస్తానని చెప్పడం, ఇలాంటి పనికిమాలిన బిజినెస్లకన్నిటికీ మీడియేటర్ మాత్రమే ఉంటాడు. దీనికి సెల్లరు ఉండడు, బయ్యరు ఉండడు. నీలాగా మోసం చేసేవాడు మాత్రమే ఉంటాడు. నువ్వు చెప్పేదంతా కరెక్టే. వీడు డబ్బు తిరిగిస్తానని చెప్పలేదు, 1 వారం టైం అడిగాడు. ఖచ్చితంగా ఇస్తాడు. ఈ డీల్ని నేను కంప్లీట్ చేస్తాను, సరేనా? నీకు వారం టైం ఇస్తున్నాను. డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఖుదాఫిస్. పద సరత్, వెళ్దాం. నువ్వేం భయపడకు. నేను ఒక ఐడియా చెప్తాను. కొత్తగా తయారైన 5,000 రూపాయల నోట్లకి సమాచారం ఒకటి రిజర్వ్ బ్యాంక్ నుంచి తెలియజేశారు. 5,000 రూపాయల నోట్లు అచ్చు చేయటం మరియు తయారు చేయటం అయిపోయినా కూడా వాటి గురించి సమాచారం ఏమీ తెలియచేయలేదు. బాయ్, ఎలాగున్నారు? బాగున్నారా? అల్హమ్దులిల్లా బాగున్నాను జీ. ఒక విషయం తెలుసా బాయ్, 500 రూపాయల నోటు చల్లదట, 1000 రూపాయల నోటు కూడా చల్లదట, 2000 రూపాయల నోటు చల్లదు, 5,000 రూపాయల నోటు రావచ్చు అని అనుకుంటున్నారు బాయ్. అతి త్వరలో. ఖుదాఫిస్.
ఏంటి బాయ్ సముద్రం దగ్గర తీసుకొచ్చావు? అంతా ఒక విషయం కోసమే. అబ్బు చెప్తే చేస్తాడు, మనం డబ్బు తిరిగి ఇచ్చేయాలి. అంత డబ్బు ఎలా తిరిగి ఇవ్వాలో తెలియట్లేదు, బట్ ఏదోటి చేయాల్సిందే. అప్పుడు దీనికి మనం ఇంకేం చెయ్యాలి? మన వెనకాల ఒక ఇల్లు ఉంది కదా, వెంటనే తిరిగి చూడక. సరే సరే సరే. అదొక మంత్రి వాళ్ళ ఇల్లు. న్యూస్లో 500 రూపాయల నోట్లు వస్తున్నాయని చెప్పారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంతా 5,000 నోట్లుగా మార్చి ఈ ఇంట్లోనే దాచిపెట్టున్నారు. మనం వెళ్ళి దొంగతనం చేసామనుకో, వాడు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేడు. రేపు నైటే ఆ డబ్బు నువ్వు కొట్టేస్తున్నావు. వచ్చిన డబ్బు అబ్బుకి సెటిల్మెంట్ పోగా మిగతావి మనం అందరం పంచుకుంటాం. రేపు సిటీలో గందరగోళాన్ని ఏర్పరిచి పోలీసుని దిశ మార్చడం నేను చూసుకుంటాను. దీనికోసమే కదా నేను ఎదురు చూసేది. గెలుస్తాడని ఉత్త నమ్మకం మనసులో పెట్టుకుని తిరుగుతూ కూర్చోకండి అయ్యా. గత 10 సంవత్సరాలుగా ప్రజలకు మనం ఏమి చేయలేదు కాబట్టి మనం గెలవలేదు. డబ్బు బలాన్ని రంగంలోకి దించండి. ఈసారి మనం గెలవాలి. మనల్ని గెలవడానికి ఎవరూ లేరు. 10:30 మాజీ సెంట్రల్ మినిస్టర్ నీలమేఘం తన పార్టీ కార్యాలయంలో తన కార్యకర్తలతో చర్చలు జరుపుతున్న సమయంలో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేసి ఆయన్ని పొడిచారు. ఈ కారణంగా పట్టణంలోని ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన పార్టీ కార్యకర్తలు అక్కడక్కడ అల్లరి చేస్తూ గొడవలు చేస్తూ ఉన్నారు. ఈయన మరణానికి కారణం సెంట్రల్ మినిస్టర్ పీటర్ అల్వాయే కారణమని అందరూ కూడా పుకార్లు పుట్టిస్తున్నారు. ఈ గొడవల కారణంగా ఊళ్ళో కలవరం రేగుతోంది. గత 10 సంవత్సరాలుగా వీళ్ల మధ్య ఉండే పూర్వ విరోధమే దీనికి కారణమని అందరూ అనుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ఏంటి కంగారుగా ప్యాక్ చేస్తున్నారు? ఎక్కడికి బయలుదేరారు? మావయ్య ఇంటికి వెళ్తున్నా. ఏ మావయ్య ఇంటికి? అబ్బు మావయ్య ఇంటికా? నోర్మూరా, వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగలేదో? ఏంటి అమ్మ సెంటిమెంట్ తో కొడుతున్నావు? నీ గురించి అన్ని విషయాలు చిలక జోస్యం చెప్పినట్టు తెలిసిపోయింది, ఓకేనా? నా గురించి అసలు నీకేం నీ తెలుసు? మెరిసే అందచందాలన్నీ అబ్బుకు సొంతం అంట, నిజమేనా? ఏంటి మాట్లాడుతుండగా కొడతావు? నన్ను లవ్ చేస్తున్నట్టు నటించి కొడతావా? నేను నిన్ను లవ్ చేశానా? నువ్వే నా వెంట పడ్డావు. ఇప్పుడు తాగి వాగుతున్నావు. సరే, నేను నిన్ను ప్రేమించేననే పెట్టుకో. నేనున్న చోటు తెలుసు కదా. నువ్వు సరైన మగాడివైతే అబ్బు దగ్గర నుంచి నన్ను ఎత్తుకెళ్ళరా చూద్దాం. హాయ్, నేను మగాడినే కాదు. మరి ఎందుకని నన్ను ప్రేమించావు? అంతా అందుకే. ఎందుకే? అందుకే అంటున్నాడుగా. కరెక్ట్ పాయింట్ చెప్పావు. అయితే అబ్బు దగ్గర నుంచి తీసుకెళ్ళి అబ్బు దగ్గర నన్ను ఇరికించి నాకు ఎసరు పెట్టాలనుకుంటున్నావా? నీకంటే నాకు నా ప్రాణమే ముఖ్యం. నువ్వు నాకు అవసరమే లేదు, ఓకేనా? అయ్యా సామి, కొంచెం ధర్మం చేయండి అయ్యా. అయ్యా సామి, ఏదైనా ధర్మం చేయండి అయ్యా. అయ్యా సామి, అయ్యా. తాగేసి బోర్లా పడుకున్నాడే, ఈయన ఎలా లేపాలి? అల్లుడు, రే అల్లుడు, అల్లుడు, అయ్యో ఈ కుంభకర్ణుడి నేను ఎలా లేపాలరా అల్లుడు? ఓయ్, నేను ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ లో చాలా దుఃఖంతో నిద్రపోతున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. ఇది ఇంకో కొత్త కదా. నువ్వు ఈ పరిస్థితుల్లో పడుకునుంటే నిన్ను ప్రేమించే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఊరికే చెప్పిందే చెప్పి విసిగించుకో, వెళ్ళు. నీకు కావాలంటే కొత్త కథ చెప్తాను, చిన్న హెల్ప్ చేయరా ప్లీజ్. హెల్ప్ అడిగేటప్పుడు మర్యాదగా అడగాలి కదా, మరి ఎందుకు విసిగిస్తావు? అది నాకు పుట్టుకతో వచ్చిందిరా. డబ్బు కొట్టే మ్యాటర్లో డ్రైవర్ చెక్ పోస్ట్ దగ్గర ఇరుక్కుపోయాడురా. నువ్వు వచ్చి కొంచెం బండి తోలేవంటే సూపర్ గా ఉంటుంది. నువ్వు బెస్ట్ రేస్ డ్రైవర్ కదా. అదే కుదరదు. రే రే 10 లక్షలు ఇస్తాను. ఏంటది? 10 లక్షలు ఇస్తావా? అవునరా. నిజమా మావయ్య? రే, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయనని చెప్పిన మాట ఎంత నిజమో దానికంటే 200% నిజమురా. అప్పుడు ఓకే, డీల్.
రేయ్ ఏంటి తాగేసున్నావు? నా కారు ఏమన్నా బారా? లేదు జీవా, నీ కారు చూస్తే భార్య గుర్తొస్తుంది. సరే గానీ కిందకి దిగు. ఏంటి జీవా, నేను కూడా ఓయ్, రానా? దొంగతనానికి వెళ్తున్నాం. జీవా ఏంటి జీవా, మొహమే కనపడడం లేదు. ఏంటి వెళ్దామా? ఆ, ఆ. ఏ? ఏంటి దీని అత్తగారింటికి వచ్చినట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు? దొంగతనానికి వచ్చిన ఇద్దరు గాడిదలు కూడా కనపడడం లేదు. మందు తీసుకొస్తానని వెళ్ళిన జీవా కూడా కనపడడం లేదు. నేను ఒక్కడినే వచ్చి ఇరుక్కుపోయానా? పోలీసులు! సార్, ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఉచ్చబోసుకుంటున్నాను. సార్, ఏయ్, నాకు ఆగండి. వీళ్ళకి ఏ సంబంధము లేదు. పట్టుకోండి వాళ్ళని. నన్ను వదిలేయండి. పట్టుకోండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు మీరు? పోలీసు చేస్తారా? వాళ్ళని నేను చూసుకుంటారా? వైరా వైరా, త్వరగా వైరా. నమస్కారం. నిన్న నైట్ హైదరాబాద్ లో గొడవ జరుగుతున్న అదే సమయంలో ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ సహాయ మంత్రి అయిన పీటర్ ఆల్బర్ట్ వారి ఇంట్లోనే రహస్యంగా దొంగలు దూరి పెద్ద గొడవే జరిగింది. అప్పుడు జరిగిన తుపాకీ కాల్పుల్లో 2 కానిస్టేబుల్ చనిపోయారు. దాన్ని మీరి వాళ్ళ ఇంట్లో డబ్బులు దొంగలించబడ్డాయని పోలీసులు అనుమానం పడుతున్నారు. బాయ్, వాళ్ళ కొట్టిన డబ్బు ఇంకా మన చేతికి రాలేదు. అమ్మాయిని లేపేద్దాం. నీతో కదా చెప్తున్నాను, ఆపు బండిని. ఆపు. వద్దొద్దని చెప్తున్నా, ఇంకా జరిగే తీరాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంటి గురించి ఆలోచించావా? అమ్మా నాన్నల గురించి ఆలోచించావా? మీ అక్క గురించి ఆలోచించావా? నా కర్మ, ఎందుకు ఇలా చేస్తున్నావే? నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? అయితే నువ్వు ప్రాణాలు వదిలేయాల్సిందే. అయితే నేను చనిపోతాను. చనిపోతే అన్ని సర్దుకుంటాయా? మీ అమ్మ నాన్న అక్కల పరిస్థితి గురించి ఆలోచన చూసావా? వాళ్ళు ఏమైపోయినా సరే పర్వాలేదు అనుకుంటున్నావా? మేమంతా బాగుండాలంటే ఇంకా జరిగే తీరాలి. కొంచెం వెయిట్ చేయండి, మంత్రిస్తున్నారు. బావా డబ్బులిచ్చి ఝాన్సీ మేడం తీసుకురమ్మని చెప్పారు. డబ్బెక్కడా? బయట కార్లో ఉంది. Cheers. Cheers. ఈ పాటికి డబ్బు వెళ్ళి ఉంటుంది. హలో, డబ్బు వచ్చింది. రేపు నీ ఝాన్సీ వచ్చేస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకసారి గణేష్కి ఫోన్ ఇవ్వండి. హలో. రే నువ్వు? లేదు, నేను ఆయన బామర్దిని వచ్చాను. సరే ఒకసారి అబ్బుకి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం సార్. అబ్బు, వెరీ సారీ అబ్బు. ఈ పిచ్చోడు వస్తానని అనుకోలేదు.
మీ డబ్బు తీసుకొని వాడిని చంపేయండి. మళ్ళీ చెప్పు. అబ్బు నా మాట వినండి. మీ డబ్బు తీసుకొని వాడిని చంపేయండి. వాడు ప్రాణాలతో ఉంటే మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. ఠీక్ సే సునా భయ్యా. ఆ పిచ్చోడిని పంపించారు, వీడు వెళ్ళలేదు. అబుజీ, కార్లో డబ్బులు లేవు. డబ్బులేవురా? వద్దు, కాల్చొద్దు. అయ్యో యావో. అబ్బు 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 అబ్బు. రేయ్ బావా, ఇచ్చావా? ఇచ్చావా? తెచ్చేసా. ఏం తెచ్చావు? డబ్బే, బ్యాగ్ మొత్తం తెచ్చేసా. డబ్బులు ఎందుకు తెచ్చావురా? వాడు నన్ను చంపాలని చూశాడు, ఇంకా నయ్యం జస్ట్ మిస్. ఎలా రా? వాడి మేనకోడల వల్లనే. ఎక్కడున్నావురా? ఓయ్ లోడా లోడా అని వాక్, బ్యాటరీ ఒకటి లోగా ఉంది. నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వు, లేదంటే ముక్కలు చేసేస్తారు. అయ్యో అయ్యో అయిపోయాను. ఓయ్ లూజు, అందుకే నేను ఫోన్ చేసింది. అయ్యో పారిపోయి దాక్కోవాలా? అయ్యో ఇప్పుడే వెళ్తాను, నాకు బీరు వద్దు, ఏం వద్దు. అయ్యో ఏమే, లెగవే లెగవే లెగు. భయంకరమైన ప్లాన్ లాగుంది. భూకంపమా? నువ్వు పెంచేవే నీ తమ్ముణ్ణి, వాడి వల్ల సర్వనాశనం అయిపోయింది. పెట్టి ఇట్టి త్వరగా సర్దు. ఇదిగో పట్టుకో, ఇంట్లో సర్దు. వెళ్తున్నావా? ఇల్లు అంటావేంటే? ఇప్పుడున్న పరిస్థితికి నిత్యానందం ఆశ్రమానికి వెళ్ళాలి. బయలుదేరండి. ఇవి కూడా తీసుకోవాలి. అక్కడే ఉన్నాయి. నగలు లైఫ్ ఇన్సూరెన్స్ పేపర్లు తీసుకోవాలండి. లైఫ్ పోతుంటే పేపర్లు గేపర్లు అంటావేంటే? త్వరగా సర్దు. అమ్మ ఇది పెట్టు. అయ్యో ఏమంటున్నారా? అయ్యో కంగారు పెట్టేస్తున్నాడు. ఈ బుక్స్ తీసుకుని ఆన్లైన్ క్లాస్ ఉంది. పారిపోవాలి. త్వరగా ఎక్కు. ఇక్కడ ఉన్నావా? చచ్చిపోతాం. అమ్మో రే రే. అబ్బు అబ్బు అబ్బు. అబ్బు ఐఎమ్ రియలీ సారీ సార్. మేమెంతో ట్రై చేశాం. వదిలే వదిలే. సార్ 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 సార్. చెప్పండి అబు. ఇలా చూడు, నీకు ఝాన్సీ కావాలా? లైట్ హౌస్ బ్రిడ్జికి రా. ఓకే అబు, వస్తున్నాను. త్వరగా కూర్చోండి.
టెన్షన్ పడుకో, అబ్బు పంపిస్తాడులే, దిగులు పడుకో. అబు, జాన్స్ ఎక్కడా? అదిగో నీ ఝాన్సీ. తీసుకెళ్ళు. ఎవర్రా పోకరి వెధవ? నా ఇంటికి వచ్చి మా నాన్నని చంపి నా ఇంటి పిల్లనే తీసుకెళ్ళాడు. మా నాన్న జనాసావు పూర్తయ్యేలోగా ఆ డబ్బు ఆ అమ్మాయి నా దగ్గరికి రాలేదంటే రేపు నువ్వు ఇలాగే చెంబులో దొర్లుతావు. అయ్యో, వీడెక్కడికి వెళ్తున్నాడు? నాకు తల తిరుగుతోంది. ఏమవుతుందో తెలియదు. నేను ఊరికే చెప్తే వాడు నిజంగా చేశాడు. తల తిరుగుతోందా? ఇదిగో కూల్ డ్రింక్ తాగు. ఇందులో మందు మిక్స్ చేసావా? అవును. మనకంటే పెద్ద తాగుబోతులా ఉంది. మందు కొడితే ఆకలేస్తుంది. పక్కనే ఒక డాబా ఉంది, తీసుకెళ్తాను రా. హే, సూపర్. అరే జీవా, ఈ డాబా లోపల చూడరా ఎలా ఉందో. ఏంటి చోటు ఎంత గొప్పగా అదిగో అక్కడ ఖాళీ ఉంది, అక్కడికి వెళ్దాం. హాయ్. ముందు ఇక్కడ కూర్చో. మెల్లగా కూర్చో. కూర్చో. పోయి తినడానికి ఏమన్నా పట్టరా, వెళ్ళు. నువ్వు వెళ్ళవయ్యా, ఏదో ఒకటి తీసుకురా. వెళ్ళు. அங்க பாரு பொண்ணு செமையா இருக்கல்ல. హాయ్. பாத்தியாடா மச்சான் மச்சான் அங்க பாருடா. போடா போலாம். మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఇరుక్కుంటామా? నేను చెప్తాను కదా, నువ్వు కామ్గా ఉండు, నేను చూసుకుంటాను. చెప్తున్నానుగా, నేను చూసుకుంటాను. மாப்பு ரேட் எவ்வளோ? ఏంటి ఎంత? ఏమన్నావు? இவளோட ரேட்டு சொல்லு. అటువంటిది ఏం లేదు. ఓ அப்போ ఫ్రీயா? நாங்க லாரியில தான் போறோம், தூக்கிட்டு போறோம். నాకు తమిళ్ తెలియదు, మీరు వెళ్ళండి పోంగ. அதெல்லாம் ஒண்ணும் இல்ல, அந்த பொண்ண వాళ్ళు ఏమంటున్నారు? అదేమీ లేదు, నువ్వు ఊరుకో. మీరు వెళ్ళండి, వెళ్ళండి. లేదు, నాకు చెప్పు. అయ్యో, ఇలా రా. హా? నీ రేట్ ఎంతని అడుగుతున్నారు? హా? ఎస్. మిమ్మల్ని ஏன் மேலேயே கைய வச்சுட்டல, பாரு உன்னை என்ன பண்றேன்னு. டேய், என்ன அடிச்சிடாடா, வாங்கடா வாங்கடா.
అయ్యో రేయ్, నువ్వు మావాడివేనా? నీ బామ్మర్దిని వదలకూడదు. ఇప్పుడు కూడా ఏం అవ్వలేదు. వాడెక్కడున్నాడో చెప్పు. ఒట్టుగా నాకు తెలియదు. బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి బాగా పెట్టారా. సార్ వాడిని ఏమైనా చేయండి సార్. సార్ నన్ను వదిలేయండి సార్. ఏసీ గారు, వీడు నిజం చెప్పేలా లేడు. వెంటనే వీడికి ట్రీట్మెంట్ ప్రారంభించాల్సింది. ప్రారంభిస్తాను. అదే వీడికి కరెక్ట్. నటనేంట్రా? కొట్టానంటే స్విచ్ ఇంకా వేయలేదురా. స్విచ్ వెయ్యలేదా? ఆయన గిర్ర తిరిగిందేటబ్బా. వేళాకుళమా? ఉండ్రా నిన్ను. వద్దు 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 సార్. అయ్యో 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 హలో సార్, వాడి సెల్ ఫోన్ సిగ్నల్ ఈసీఆర్ నుండి పాండిచేరికి ట్రావెల్ అవుతుంది సార్. అయితే కోడి కూరే. సరే సరే సరే, నేను అబ్బుతో మాట్లాడతాను. అబ్బుకెందుకు? మనమే వెళ్ళొచ్చుగా. మనం కాదు, నువ్వు మాత్రమే. Excuse me? Come in. Your bill, ma'am. Nice. 600. వెయిట్ చేయండి. జీవా, ఏంటి? ఇక్కడున్న బ్యాగ్ తీసుకెళ్ళిపోయింది. ఆగు, నేనేం చేయను. ఆగు. అయ్యో, కత్తి కూడానా? కత్తొద్దు నువ్వు. అయ్యో ఆగు. నా మాట బ్యాగ్ లో చూడు. నువ్వు లాంచ్ చూడు, నీకే తెలుస్తుంది. ఒకసారి చూడు. లేదు చూడు, బ్యాగ్ లో చూడు. చూసా అర్థమైందా? 5,000 నోట్లు. ఇప్పుడు తెలిసిందా? ఓకే. అయ్యో, ఎక్కడేవాడు? నాకు తెలియదు. ఎక్కడే? నాకు తెలీదు. సరిగా చెప్పు, లేకపోతే చెప్తావా లేదా? నిన్ను చెప్పు, చెప్తావా లేదా? చెప్పవే, చెప్పు. ఆగు, ఎందుకు పరిగెడుతున్నావు?
నేను పోలీసేనమ్మా, భయపడకు. అలా చూడండి, వాళ్ళు వాళ్ళు చంపడానికి వస్తున్నారు. ఇతను కూడా పోలీసే. ఇది నీకు అనవసరమైన విషయం. ఇది మాకు తనకి ఉన్న పగ. నువ్వు ఇందులో రావద్దు. ఇదిగో చూడు, తనకి హెల్ప్ చేస్తే నీ ప్రాణం పోతుంది. రేయ్, ఎవర్రా మీరందరూ? ఏమైంది? వాళ్ళు అయ్యో, త్వరగా క్లోజ్ చెయ్యి. రే మామ, కారు ఎక్కరా, త్వరగా ఎక్కు. ఏంటి జీవా? త్వరగా ఎక్కరా. ఏమైంది? నా అకౌంట్కి 50,000 ఎలా ట్రాన్స్ఫర్ అయింది? ఆ పొల్లొచ్చి వీడియో మ్యాటర్ ఉంది కదా, వాళ్ళు పంపించిన డబ్బులే ఇది. వీళ్ళ దగ్గర ఇలాగే లాక్కోవాలి. వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తారా? మా ముగ్గురిని ప్లీజ్. ఎక్కండి. థ్యాంక్ యూ. అవును, మీది ఏ ఊరు? మాది హైదరాబాద్ సార్. అక్కడెక్కడ? హైదరాబాద్లో అమీర్పేట. మిమ్మల్ని చూస్తుంటే టెన్షన్గా ఉన్నట్టుంది. అయ్యో సార్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నా కాబట్టి ఊరొదిలి పారిపోయి వచ్చేసాం. పేరెంట్స్కి తెలీదు. అవునవును, అలా ఫ్లోలో చెప్పు. మీ ఇద్దరు లవ్ చేస్తున్నారా? వీళ్ళిద్దరు కాదు, తన పక్కన ఒకడు కూర్చున్నాడు కదా, వాడే తనకి లవ్వరు. సార్ నేను అక్కని సార్. నువ్వు అక్కవి కాదు, తొక్కవి కాదు. తీరా పరదని. అంటే తీస్తావా లేదా? తీస్తాను సార్. సారీ సార్, అబద్ధం చెప్పాం. మేము ఇంట్లోంచి పారిపోయి వచ్చాం. అందరూ మమ్మల్ని తవరుతున్నారు. దయచేసి మీరే మమ్మల్ని కాపాడాలి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, మాకు హెల్ప్ చేయండి. తమ్ముడు, ఈ ఇల్లు మనదే. ఓకే సార్, బాగుంది. పైన రూమ్ ఉంది, మీరు అందులో స్టే చేయండి. ఫీల్ ఫ్రీ. ఓకే, మీరు రిఫ్రెష్ అయ్యారండి. రే, నువ్వు వెళ్ళి ఈ పక్కన ఎక్కడన్నా రూమ్ తీసుకో. నేను పిలిచిన వెంటనే రావాలి. బాగోదురా, వాళ్ళు ఏమని అనుకుంటారు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. చెప్పు. వాట్ ఏ వండర్ఫుల్ కాశ్మీర్ రోజలా ఉంది. బ్యూటీ. నన్ను చూడ నువ్వు, చూడ నువ్వు. అయ్యో, డబ్బు. అబ్బూ, అయ్యయ్యో, చూసేశాడే. తర్వాత వచ్చాం, ఇక మీదే అలాగా? ప్లాన్ చేయాలి. అవును. అయ్యే.
జీవా, ఊర్లో మాకు ఇంకో ప్లేస్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి స్టే చేయొచ్చు కదా. ఇదే పెద్ద విషయం సార్, ఇంకా మీకు శ్రమ ఎందుకు చెప్పండి. ఓకే, మీరు ఇక్కడే ఓకే. పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఇక మీదే ప్లాన్ చేయాలండి. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. అయితే ఆ బ్యాగులో ఉంది ఆ డబ్బు. బాయ్, లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. లోపలికి వెళ్ళి చూడండి. నువ్వు కూర్చో, నేను చూసుకుంటాను. మావా, ఆ కపుల్స్ తప్పించుకున్నారు, కానీ డబ్బును కొట్టేశాను. లైఫ్ ఇక మీదట. అత్యాశతో చేసే పనుల వల్ల చివరికి